అందరికీ శుభోదయం. మే 9, 2024 మదనపల్లి మాట సంబంధించిన దిగుమతి సమాచారం. ఇప్పటి వరకు పలు మండీల మేస్త్రీలతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం ఒకసారి బేరీజీ వస్తే క్రోడీకరిస్తే నిన్న పడ్డ భారీ వర్షం కారణంగా మరియు నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు వేలంపాట జరగలేదు. ఈ లారీ యూనియన్ల గొడవల వల్ల దానివల్ల ఇవాళ మదనపల్లి మాట దిగుమతి తగ్గింది. ఇక దిగుమతి విషయాలకు వస్తే మదనపల్లి మార్కెట్లో తొలిసారిగా వేలంపాట ఆరంభించి బాకీలో దిగుమతి తీసుకుంటే అన్ని మండీలు కూడా రేటు దిగుమతి తగ్గింది. కొన్ని మండీలకు మాత్రమే రేట్లాగా వచ్చింది. ఇక అటువైపు తీసుకుంటే టీవీఎస్, ఏఎంఎస్, కేజేఎన్, మోహన్ రెడ్డి ఇటువైపు తీసుకున్నా కూడా నిన్నటితో పోలీసు చాలా మండీలకు దిగుమతి తగ్గింది. ఎస్ఎంబి జేకే మండీలు పర్వాలేదు, నేను ఎట్లాగా ఇంచుమించు ఎట్లాగా వచ్చింది. ఇక డౌన్లో పాతాళంలో అయితే నిన్నటి పోలీసు తగ్గింది. మొత్తం మీద చూస్తే వర్ష ప్రభావం మరియు నేను మధ్యాహ్నం 3 గంటల వేలంపాటలు జరగకపోవడం ఇవన్నీ కారణాల వల్ల ఇవాళ మదనపల్లి మార్కెట్లో నిన్నటితో పోలిస్తూ దిగుమతి తగ్గిందనుకోవాలి. మొత్తం మీద నిన్నటితో పోలిస్తూ ఇవాళ ఒక 30% మేరకు మదనపల్లి మార్కెట్లో దిగుమతి తగ్గింది. నిన్న వేలంపాటలు ఆలస్యంగా జరిగాయి. 200 రూపాయల దగ్గర నుంచి 450, 470 వరకు వెళ్ళడం జరిగింది. మరి చూడాలి ఇవాళ ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించిన దిగుమతి సమాచారం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.